జై హింద్ అండ్ జై భారత్ అండి. భారతీయులు గర్వించదగ్గ రోజు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద, వాటి స్థావరాల మీద భారతీయులు దాడి చేశారు. హిందువాన్ని కాల్చి చంపినందుకు హిందూ సాంప్రదాయంలోనే పెద్ద కర్మ పెట్టారు. ఒక మనిషి భారత సంస్కృతి సాంప్రదాయాల్లో చనిపోతే 12 రోజుల తర్వాత పెద్ద కర్మ పెడతారు. ఇప్పుడు భారతీయులు అందరూ కలిపి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకి 14వ రోజు పెద్ద కర్మ పెట్టారు. పిండం కూర పెట్టారని చెప్పాలి. ప్రాణానికి రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం ఉగ్రవాదులను లేపేశారు. ఇది యుద్ధం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి భారతీయులు, ఇది యుద్ధం కాదు, దీన్ని స్ట్రైక్ అని అంటారు. యుద్ధం అయితే కాదు. యుద్ధం అర్ధరాత్రి మధ్యలో జరిగింది. అర్ధరాత్ర ఏదో రఫా అని ఈ రఫా ఏరోప్లేన్లు అన్నీ వెళ్ళి వాళ్ళ తీవ్రవాదుల మీద దాడి చేశారు. ఉగ్రవాద సంస్థలు 9 లేపేశారు. మళ్ళీ చెప్పినాను, ఇది యుద్ధం కాదు. ఇద్దరు శివంగులు నిజంగా ఆడవాళ్ళ నేతృత్వంలో లేపేశారు. నేవల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో మన వ్యోమికా సింగ్ గారు, ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషీ గారి ఆధ్వర్యంలో ఈ స్ట్రైక్ అయితే జరిగింది. దీన్ని స్ట్రైక్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. యుద్ధం వచ్చేస్తుంది, మళ్ళీ యుద్ధం మొదలైంది అని చెప్పి చాలా వాళ్ళు భయపెడుతున్నారు, కానీ మీరు భయపడకండి, యుద్ధం కాదు. ఈరోజు సాయంత్రం భారతదేశ టైం ప్రకారం 4 నుంచి 7 వరకు మాక్ డ్రిల్ జరుగుతుంది. డ్రిల్ అంటే ఒకళ్ళ యుద్ధం ఎలాగైతే వస్తుందో మీరు వస్తే ఎలాగా మీరు సేఫ్ అవ్వాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా తెలియని వాళ్ళకి చూపిస్తారు, అవగాహన చేసి చూపిస్తారు. అందులో అందరూ చూడండి, నేర్చుకోండి. మాకు ఆర్మీ ఇప్పుడు మేము ఎన్సీసీ చేసేటప్పుడు 3 మెయిన్ విభాగాలు ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని ఉంటుంది. ఇప్పుడు వీటి మీద దాడి మెయిన్గా చేసింది ఏంటంటే ఎయిర్ ఫోర్స్, ఆకాశ గగనతలంలో చేసిన స్థావరాల మీద దాడి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు అమెరికా ఆ రోజుల్లోని ఒబామా గారి ఆధ్వర్యంలో ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ ఈ కార్నర్లో ఉన్నారని తెలుసుకొని ఎలాగైతే దాడి చేసిందో, ఇప్పుడు కూడా భారతదేశం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసింది. ఎలా దాడి చేసిందంటే ఊరుకోసా దొంగల బస. ఈ సామెత విన్నారా? ఊరుకోసా దొంగల బస అంటే ఏంటి? దొంగలందరూ ఎప్పుడు ఊరు లోపల ఉంటారు, ఊరు చివరిలో ఉంటారు, ఊరు చివరన ఉంటారు కాబట్టి దాన్ని ఊరుకోసా దొంగల బస అంటారు. సేమ్ అలాగే ఈ పాకిస్తాను భారతదేశ సరిహద్దు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో అక్కడ గొడారాలు వేసుకొని ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నాయో అవి బిర్యానీ రొట్లు వండుకుంటూ తినుకుంటూ ఖాళీ దొరికినప్పుడల్లా, సందు దొరికినప్పుడల్లా భారతదేశాన్ని రెచ్చగొట్టు భారతదేశం మీద దాడి చేస్తుంది. పాకిస్తాన్ అంటే మాకు సంబంధం లేదంటది. మరి పాకిస్తాన్కి సంబంధం లేకపోతే ఎక్కడున్నారు? పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉన్నారు కదా. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన బాధ్యత ఎవరిది? పాకిస్తాన్ది. కానీ పాకిస్తాన్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు అంటే ఇక్కడ చిన్న మీరు లాజిక్ అందరు. ఇప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మన నరేంద్ర మోడీ గారు చెప్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, మిగతా పోలీస్ శాఖ మొత్తం అందరూ వింటారు, రైట్? కానీ పాకిస్తాన్లో అలా కాదు. పాకిస్తాన్లో ఆర్మీ కమాండర్ ఏదైతే ఉన్నదో ఆయన చేతిలో ఉంటుంది మొత్తం పాకిస్తాన్ యొక్క పొలిటికల్ వ్యవస్థ. మీ అందరికీ తెలిసిందే, మీరందరూ వినే ఉంటారు. సో దానివల్ల ఈ ఉగ్రవాద సంస్థలను అయితే వాళ్ళు ఇప్పుడు అసలైన యుద్ధానికి ఎలా శ్రీకారం చుడతాదా లేదా అని పాకిస్తాన్ చూసుకోవాలి. కానీ 100% పాకిస్తాన్ అలా తెలుసుకోదు కూడా. ఎందుకంటే అన్ని విధాలా నష్టపోయింది. పాకిస్తాన్కి శత్రువులు ఇప్పుడు చూసుకుంటే, ప్రధానంగా శత్రువులు చూసుకుంటే పాకిస్తాన్ దృష్టిలో చాలా అతిపెద్ద శత్రువు, పవర్ఫుల్ శత్రువు భారతదేశం ఉంది. ఆ తర్వాత రెండో పవర్ఫుల్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా రెండో పవర్ఫుల్ ఇరాన్ చాలా పవర్ఫుల్ అండి, మామూలు విషయం కాదు. ఇరాన్ దగ్గర మన దగ్గర ఎంత పవర్ఫుల్ అయితే ఉన్నాయో వాటి దగ్గర కూడా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 3, తర్వాత సొంత ఇంట్లో కుంపటైనా మన బల్చిస్తాన్ ఉంది. 4 మొగుళ్ళు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్కి. ఏది పీక్కున్నా ఏదో వచ్చి దిగుతుంది. ఇప్పుడు మనం అనక్కర్లేదు, మనకి ఏదైనా మనం చిన్నదైనా అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు సపోర్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా అగ్రరాజ్యాలు రష్యా, ఇంత పెద్ద భూగోళికం, ఇంత పెద్ద అమెరికా అసలు కళలో కూడా అది ఊహించదు, నాశనం అయిపోతుందని తెలుసు. పాకిస్తాన్కి అయితే ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది. యుద్ధం చేస్తుందా? ఇక్కడ ముందు గొయ్య వెనక నుంచి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒప్పుకుంటే ఈ స్ట్రైక్ని కాదు, చచ్చిపోయింది ఉగ్రవాదులు కాదు, మా 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 పాకిస్తాన్ పౌరులు అని ఒప్పుకుంటే యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే పగ ప్రతీకారం తీర్చుకోవాలి. కాకుండా అది ఉగ్రవాదులే అని ఒప్పుకుంటే
ఏ కథం ఉండదు. అంటే పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందని చెప్పి వాళ్ళ నోటిన అదే చూడండి మన భారతీయులు ఎంత తెలివైన వాళ్ళు ఎప్పుడు అంటుంటాను కదా, ఇదే నిదర్శనం. కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లు ఆడపిల్లలు ఇద్దరు శివంగల చేతులతో నేవల్ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ అంటే ఇంకా మగవాళ్ళు మేము దిగలేదు రంగంలోకి, ఇద్దరు ఆడవాళ్ళతోనే మిమ్మల్ని ఇలా పోయించామని చెప్పి ఆపరేషనల్ సింధూర్ అని పెట్టారు. సింధూర్ అంటే మీ అందరికీ తెలుసు, మన హిందూ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి నిదుటిన సింధూరం అనేది చాలా ఇంపార్టెంట్. అది మాంగళ్య బలానికి వీటికి సంప్రదాయానికి. సో అది తొరిపినందుకు గాను ఆ పేరుతోని మన హిందువా అని కాల్చినందుకు గాను ఆ హిందూ రీతిలోనే పెద్ద కర్మ 12 రోజుల తర్వాత పెడతారంటారు కదా, కరెక్ట్గా అర్ధరాత్రి మధ్యలో అర్ధరాత్రి దరువేసేశారు. కానీ పాకిస్తాన్ని ఎలాగా వీళ్ళు తోశారంటే మాక్ డ్రిల్ జరుగుతుంది, మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి యుద్ధానికి సిద్ధం అయిపోయారు ఆల్రెడీ. ఇన్ని రోజుల్లోనూ అరేబియన్ సీలోని సముద్ర మార్గంలోని ఇక్కడ ఏదైతే ఉందో ఆ పార్ట్లోని మన ఐఎన్ఎస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము చదువుకున్నప్పుడు ఎన్సీసీలోనే ఐఎన్ఎస్ షిప్ల పేర్లు కూడా మాకు ఉండేది. 10 మార్కుల క్వశ్చన్ అండి. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ మంచి INSHS కూడా ఉన్నది, ఆ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ హాస్పిటల్స్ ఇవన్నీ మాకు ఇచ్చేవాడు అనమాట. మేము నేవీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అన్ని నేవీకి సంబంధించిన క్వశ్చన్సే ఉండేవి. ఆ విధంగానే నేను కూడా అమెరికాలోని క్రూజ్ షిప్లోనే జాయిన్ అయ్యాను. మాకు ప్రతి వారం షిప్లోని డ్రిల్ ఉంటుంది క్రూజ్ షిప్లో. మీ అందరికీ తెలుసు, జనాలు అందరూ వస్తారు, నేను చాలా వీడియోలో చూపించాను. ఇన్ కేసు పడవ మునిగిపోతే మేము ఏం చెయ్యాలి, మా పొజిషన్స్ ఏంటి, మేము ఎక్కడెక్కడ ఉండాలి, ఎలా సేవ్ చేయాలి, అండ్ తర్వాత ఊపిరి ఆరిపోయిన వాళ్ళకి ఊపిరి ఎలాగా, ఫైర్ వచ్చిన వాళ్ళకి ఫైర్ ఫైటింగ్, ఇవన్నీ మేము చేసాం. మేము ఆర్మీ అది పక్కన పెడితే నేను ఫైర్ ఫైటర్ని. నేను అంటే ఒకలా వేస్తే ఒక ఎలక్ట్రానిక్ ఫైర్కి ఏది వాడాలి, ఆ చెక్కలు కాలిపోతే ఏది వాడాలి, కెమికల్ కాలిపోతే ఏది వాడాలి అని అన్నీ మేము నేర్చుకున్నాము. వాటర్ ఎప్పుడు వాడాలి ఎలాగా అని చెప్పి పెద్ద ఫైర్ హోస్ని పెట్టుకొని చేస్తాం. అన్వేషి ఇప్పుడు యుద్ధం వస్తే నువ్వేం చేస్తావు అంటే ఇమీడియట్గా తట్టా బుట్టా చదువుకొని యుద్ధ వాతావరణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను. మాకు ఎన్సీసీలో ఏం చెప్పారంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన దేశం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన చేతిలో ఆర్మీ ఏదైతే ఉందో అది తగ్గుతున్నప్పుడు మీరు ఆల్రెడీ మీరు చిన్నప్పుడు మీరు ట్రైనింగ్ అయ్యారు కాబట్టి మీరే ముందు పార్టిసిపేషన్ చేయాలని మాకు ఆ రోజుల్లో మా కమాండర్స్ వాళ్ళు, చీఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు చెప్పారు అక్కడ ఆ టీం మెంబర్స్ వాళ్ళు. సో మాకు చిన్నప్పుడే నిజమైన గన్నలు ఇచ్చి మాకు కాల్పించారు అనమాట. నిజమైన గన్నలు కరెక్ట్గా. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో కాలుస్తుంటారు కానీ మేము నా చిన్నప్పుడే నేను కాల్చినవి 15-20 బుల్లెట్లు ఒక ట్రైనింగ్లో 13 ఆంధ్ర నేవల్ బెటాలియన్ కమాండ్ మా గ్రూపు ఏదైతే ఉందో మేము కొండ మీదకి వెళ్ళి గన్ రేంజ్ ఫైర్లోనే నిజమైన బుల్లెట్లు కాల్చాము. మేము అన్నీ కాల్చాము, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. సో ఆ అవగాహన ఉంది కాబట్టి మేమే ముందు వెళ్తాం. ఎందుకంటే పిల్లం లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేదు, కప్పుడు ఏక నిరంజనగానే కాబట్టి వెళ్తాం. వెళ్ళి ముందు అక్కడ పార్టిసిపేషన్ చేస్తాము, మీ అందరికీ అవి చూపిద్దాం. ఓకే, ఏది వాలంటరీ సర్వీస్, దాన్ని వాలంటరీ అంటారు. నువ్వు ఏదైనా చేయొచ్చు, యుద్ధమే గన్నలు పెట్టుకొని కాల్చక్కర్లేదు. ఆ గన్నలు ఆ బుల్లెట్లను తీసి పక్కన వేయడం, ఆ చెత్త అంతా క్లియర్ చేయడం, ఆ గాయపడిన వాళ్ళకి అది వాలంటరీ సర్వీస్ అంటారు. ఇది ఇజ్రాయెల్ దేశంలోని ప్రతి పౌరుడు చేస్తారు. కానీ మన భారతదేశంలో ఏంటంటే అలా లేకుండా ఆ దేశభక్తి అనేది కొంచెం ఈ ఎన్సీసీ రూపంలోనే పెట్టారు, అందరికీ ఇవ్వకుండా. కానీ ఇజ్రాయెల్లో ప్రతి పౌరుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చెయ్యాలి. చేశాక బయటకు రావాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ మొత్తం శత్రు దేశాలు పంచుకొని ఉన్నది. అందుకే వాళ్ళు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి పౌరుణ్ణి యుద్ధ సన్నాహాలతో వాళ్ళు తీర్పిస్తారు. నేను చాలా వీడియోలో నేను చెప్పాను ఈ విషయం, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మరి యుద్ధం వస్తుందా రాదా అంటే యుద్ధం చేసుకుంటే 2 దేశాలకి నష్టమే. ఆ పాకిస్తాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అవి ప్రయోగిస్తే ప్రాణ నష్టం కదా, ప్రాణాలు ప్రాంతాలు అన్నీ పోతాయి. ఇప్పుడు పాకిస్తాన్ అనేది నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయినా మన గాయాలు అయితే తగులుతాయి కదా, చిన్న గాయాలు తగులుతూ ఉంటుంది కదా, మనకి ప్రాణ నష్టం జరుగుతుంది కదా, మన ఆర్మీ వాళ్ళు కూడా చనిపోతారు కదా. సో మనకి కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. యుద్ధం రాకూడదనే కోరుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందని తదుపరిగా చూడాలి అంతే. ఇప్పుడు ఇది చేసింది స్ట్రైక్. ఏది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల మీద మేము చేసాం. అది కూడా పాకిస్తాన్ పౌరులకి ఇబ్బంది పెట్టకుండా, పాకిస్తాన్ ఆర్మీకి ఇబ్బంది పెట్టకుండా, పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉగ్రవాద స్థావరాలను ఎంచుకొని హోంవర్క్ చేసి దాని మీద దాడి చేసింది. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గానా. ఓకే,
నిజంగా భారతదేశం చేసిన నిజంగా ఈ గొప్ప విషయానికి ప్రతి భారతీయుడు గర్వించాలి. మనకు నిజంగా చాలా పొద్దున్న లెగిసినట్టే దివాళీ మళ్ళీ వచ్చిందిరా అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ వీడియో ఎంతటితో సంబంధం తిరిగి మరి మంచి వీడియోతో కలుగుతుంది. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.